మంగనాడనా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య బాలయ్య అరు సినీ వినీల్ ఆకాశంలో నందమూరి వంశం అంటే ఒక చరిత్ర. ఆ చరిత్రని కొనసాగిస్తున్నటువంటి నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ప్రవేశించి నేడు 40 సంవత్సరాల సినీ చరిత్రలో అగ్ర హీరోగా వెలుగుతున్నటువంటి నందమూరి బాలకృష్ణకి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చినటువంటి సందర్భంగా వారికి పాలాభిషేకం చేసి భారతదేశ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇటు పౌరాణిక సినిమాలు కానివ్వండి, ఇటు సాంఘిక సినిమాలు కానివ్వండి, ఏ సినిమాలకైనా అగ్ర హీరోల్లో ఒకరి కింద బాలకృష్ణ నటించి ప్రజల్లో మన్నన పొందినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆనాడు ఎన్టీ రామారావు గారు చూపినటువంటి క్రమశిక్షణలో నందమూరి కుటుంబంలోంచి ప్రవేశించినటువంటి బాలకృష్ణ ఈనాడు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా పాన్ సినిమాలకి భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా నటించేటువంటి పరిస్థితికి ముందుకు పోయాడు. ఈ 40 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున చరిత్రలో నిలిచిపోయేటువంటి పెద్ద పెద్ద సినిమాలు తీసి భారతదేశంలోనే గుర్తింపు పొందినటువంటి తెలుగు సినీ హీరోగా నిలబెట్టినందుకు మన తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగినటువంటి అంశం. ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి ప్రతిభ కలిగినటువంటి నటులకి మరిన్ని అవార్డులు రావాలని, ఆ రకంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు సాగాలని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, పద్మశ్రీలు పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.